ముందు కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు తక్షణంగా వాళ్ళ ఖాతాలోకి వేయాలని డిమాండ్ చేస్తూ 30 గంటలు దీక్షలు జరుపుతున్నాము. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏమంటే, కౌలు రైతులు ప్రధానంగా మన జిల్లాలో కూడా దాదాపు 50,000 మంది వరకు ఉంటారు. మరి రాను రాను కౌలు సేద్యం అనేది మన జిల్లాలో కూడా పెరుగుతుంది కోస్తాంధ్రతో పాటు. అయితే దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం రైతులకు మాత్రమే ఒక 10,000 రూపాయలు అన్నదాత సుఖీభావ వేసినారు. మిగతాది కూడా ఇంకా వేయాల్సింది. అయితే కౌలు రైతులకి ₹1 కూడా ఇంతవరకు వేయలేదు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏమంటే, ఇప్పటికే కౌలు రైతులు చాలా చోట్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాక ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. ముందుగానే కౌలు చెల్లించి ఈరోజు కౌలు సేద్యం చేసి ఈరోజు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఈరోజు కౌలు రైతులది. మరి ఇట్లాంటి కౌలు రైతులకి కొత్త చట్టం తెస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎన్నికలప్పుడు. గతంలో వైసీపీ ప్రభుత్వము మరి గ్రామ సభలో కాకుండా భూ యజమాని సంతకం ఉంటేనే కౌలు కార్డు ఇవ్వాలని ఒక కండిషన్ పెట్టింది, నిబంధన పెట్టింది. దానివల్ల చాలామందికి కౌలు కార్డు రాలేదు. మరి ఈ ప్రభుత్వము ఖచ్చితంగా దాన్ని మార్చి ఖచ్చితంగా గ్రామ సభల ద్వారా కౌలు రైతులకి కార్డులు ఇచ్చే విధంగా మేము కొత్త చట్టం తీసుకొని వస్తామని చెప్పారు. కానీ ఇదివరకే 3 అసెంబ్లీ సమావేశాలైనా కొత్త చట్టం తీసుకురాలేదు. ఇది చాలా దుర్మార్గము. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తక్షణంగా కౌలు రైతుల కోసం కొత్త చట్టం తీసుకురావాలా. అట్లాగే కులాలతో సంబంధం లేకున్నట్ల కౌలు రైతులందరూ కూడా అన్నదాత సుఖీభావ, అట్లాగే మరి నష్టపరిహారం కానీ, అట్లాగే పంట రుణాలు కానీ ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వెంకటేశ్వర్లు, కౌలు రైతు సంఘం